అందరు నమస్కారం అండి. నక్కా రజని మీద వీడియో చేసిన ప్రతిసారి మనోళ్ళు కొంతమంది కామెంట్ చేస్తున్నారండి. ఏమని అంటే, అన్న ఆవిడ మీద ఎందుకన్నా వీడియో చేస్తున్నావు, ఆవిడ మీద వీడియో చేసి మీ టయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు, ఆవిడని లైట్ తీసుకున్నా, ఆవిడని వదిలేయన్నా, ఆవిడ గురించి మాట్లాడొద్దన్నా అని మనోళ్ళు కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఆవిడ మీద వీడియో చేస్తే టైం బొక్క అని నాకు తెలుసు, టైం వేస్ట్ అని నాకు తెలుసు. అయినా సరే ఆవిడ మీద నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే వాస్తవాలు జనాలకు చెప్పాలి కాబట్టి. ఆవిడ లేనిది ఉన్నట్టు, జరగనిది జరిగినట్టు ఆవిడ చెప్పే ప్రయత్నం చేస్తుంది. కొన్ని అబద్ధాలు ఆడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. పొద్దున్నే ఒక మాట మాట్లాడద్ది, మధ్యాహ్నం ఒక మాట మాట్లాడద్ది, సాయంత్రం ఒక మాట మాట్లాడద్ది. ఈ మూడిటికి సంబంధం ఉండదు. వాస్తవానికి చాలా దూరంలో ఉంటాయి ఆవిడ మాట్లాడే మాటలు. ఆవిడ మాట్లాడే మాటలో కొంతమంది అయినా సరే నమ్మే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆవిడ మాట్లాడింది తప్పు, అసలుకి అది జరగలేదు, అసలు నిజం ఇది, వాస్తవం ఇది, రజని మాట్లాడింది తప్పు అనే ప్రజలకు తెలియజేయాలనే ప్రయత్నం భాగంగానే ఆవిడ మీద ప్రతిసారి నేను వీడియో చేస్తున్నా. ఆవిడ మీద వీడియో చేయాలని నాకు మూడు కానీ ఉత్సాహం కానీ నాకు అస్సలు ఉండదు. నా టార్గెట్ ఒకటే, అబద్ధాలు మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది అబద్ధము, ఇది నిజము అని సాక్ష్యాధారాలతో ప్రజలకు తెలియజేయడమే నా పని. అంతవరకే నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. సో ఆవిడ మీద ప్రతిసారి వీడియో చేస్తున్నానంటే ప్రతి దానికి, ప్రతి వీడియోకి కారణం ఉంటుంది, ఊరికనే చేయను. సో నా మంచి కొరకే చెప్తున్నారు, ఎందుకన్నా టైం వేస్ట్ అంటున్నారు, కాదంటున్నారు. కాకపోతే నా పాయింట్ ఆఫ్ ఏంటంటే ఆవిడ అబద్ధాలని ఇది అబద్ధం, నిజం ఇది అని సాక్ష్యాధారాలతో ప్రజలకు చూపించాలి, అదే నా ఉద్దేశం. సో దాంట్లో భాగంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా తాతని రాజారెడ్డి గారిని చంపించారు, తర్వాత పగబట్టి మా నాన్నని చంపించారు, తర్వాత వంగవీటి గారిని చంపేశారు, ఇవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి అని మాట్లాడడం జరిగింది. దానికి ఈవిడ వస్తాది తీసుకొని ఈవిడ కొన్ని మాటలను జోడించి ఈవిడ కొన్ని అబద్ధాలు ఎలా మాట్లాడుతుంది అనేది ఒకసారి వినిపిస్తా వినండి. ఇదే వంగవీటి గారి మరణం గురించి గతంలో ఈ నక్కా రజని ఏం మాట్లాడింది అనేది కూడా వీడియో నా దగ్గర ఉంది. అది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ముందు ఈవిడేం మాట్లాడుతుందో చూడండి. ఎవరిదయ్యా గొడ్డల పార్టీ, ఎవరిదయ్యా రాజకీయాలు, హింసా రాజకీయాలు? రాజారెడ్డి గారి మనవాణ్ణి తెలుసు కదా, రాజారెడ్డి గారిని ఎవరి టైంలో చంపారయ్యా? మీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేగా నరికి చంపినారు. మా టైగర్ వంగవీటి రంగా గారిని ఆ రోజు మీ ప్రభుత్వం ఉండగా అర్ధరాత్రులు, అపరాత్రులు, తెల్లారుజామున అంత దారుణంగా, కిరాతకంగా చంపితే 10 వేళ్ళు మీ వైపే చూపించిన అవన్నీ మీకు తెలుసు. మీ ప్రభుత్వంలో చంపేసినారు అంటూ కూడా దాన్ని కూడా హరిరామయ్య జోగే గారు అప్పుడు మీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా మీకు చెప్పడం జరిగింది, వద్దు సార్, ఏదైనా ఎదుర్కొందాం, చంపేస్తే ఇష్యూ పెద్దదైపోతుంది సార్, అతను నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వాడే సార్, మనకి ఎదురు రాడు సార్, మనకి ఇబ్బంది ఉండదు సార్, అలా అంతేగాని ఎదుర్కొందాం కానీ చంపడం ఏంటి సార్ అంటూ కూడా ఆయన ఒక 4 పేరాలేమో రాసినారండి హరిరామయ్య జోగయ్య గారి పుస్తకం. అంటే బయటికి రిలీజ్ అయిన పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియదు, కానీ అజ్ఞాతంగా అప్పట్లో పెద్దవాళ్ళు చదివినటువంటి పుస్తకాల్లో మాత్రం ఒక 4-5 పేరాలు చంద్రబాబు గారికి ఎన్నో మార్లు చెప్పినట్టుగా, కోడెల శివప్రసాద్ గారితో ఈ మధ్య డిస్కషన్ జరిగినట్టుగా, కొన్నిసార్లు నేను చంపనులే, ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, కానీ వాడిని మాత్రం వదిలేదు లేదు అన్నటువంటి స్టేట్మెంట్లు, కానీ ఇవాళ కాకపోతే రేపైనా అతనికి తప్పదులే మన చేతుల్లో అని ఇంకొక స్టేట్మెంట్లు, ఇవన్నీ ఎవిడెంటరీగా హరిరామయ్య జోగయ్య గారు రాయడం జరిగింది సార్. అది కూడా ఆయన సంబోధించినారు. అంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవాలి, కానీ చంపితే మనం రాజులం అయిపోతామా సార్? ఆయుధం లేని వాడితో యుద్ధం కూడా చేయకూడదన్నది కదా రాజనీతి. ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నవాడు అంత గొప్ప ప్రభుత్వం అయిన మీ టీడీపీ ప్రభుత్వానికి ఎదురుగా వెళ్తున్నాడంటే అతని శక్తి సామర్థ్యాల్ని అణచలేక అతని చుట్టూ ఉన్న వారిని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ
ఇబ్బంది పెడుతూ అతను ప్రాణంతో కోసం పరిగెడుతూ అడు తిరిగి ఇటు తిరిగి ఇక వల్ల కాక చావుకు ఎదురెళ్ళినటువంటి పరిస్థితి. ఆ దుస్థితికి కారణమైన వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో అవన్నీ కూడా మేము చూసాం సార్. విన్నారు కదండి, ఈవిడ మాట్లాడేది ఏంటంటే వంగవీటి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది అని ఈవిడ ఈరోజు మాట్లాడుతోంది. ఇదే నక్కా రజని గతంలో ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. సో రంగా గారి పక్కన తిరిగిన అనుచరుడు రాజశేఖర రెడ్డి గారు, రంగా గారు పక్కన తిరిగిన అనుచరుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఓకే, తర్వాత రాజశేఖర రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ రాజారెడ్డి గారు, రాజశేఖర్ బ్యాక్గ్రౌండ్ రాజారెడ్డి గారు. ఓకే, వ్యాపారం బాంబుల వ్యాపారం, రాజారెడ్డి వ్యాపారం బాంబుల వ్యాపారం. ఓకే, చనిపోయింది బాంబు పేలుళ్ళు. అప్పట్లో పృథ్వీనారాయణ గారు ఉండేవాళ్ళండి డిపార్ట్మెంట్ లో. ఆయన చెప్పిన విషయ సమాచారం ప్రకారం అవి కడప బాంబులు. కడప నుంచి బాంబు బయటికి వెళ్ళాలంటే రాజారెడ్డి గారు విజిలేయకుండా, రాజారెడ్డి గారు చెప్పకుండా, ఎవరు తీసుకెళ్తున్నారో తెలియకుండా, ఎవరిని హతమార్చడానికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఒక్క బాంబు కాదు కదా, బాంబులోని గాజు పెంకు కూడా బయటకు వెళ్తుంది. ఆ బాంబులు కడప నుంచి వచ్చింది. విన్నారు కదండి, ఈవిడ చెప్పేది ఏంటంటే గతంలో ఎవరైతే వంగవీటి గారు ఉన్నారో ఆయన్ని బాంబులేసి చంపించింది వైఎస్ఆర్, అలాగే రాజారెడ్డి. వీళ్ళిద్దరే ఆయన్ని చంపించారు, బాంబులేసి చంపించారు. అసలుకి రాష్ట్రంలో బాంబులు తయారు చేయాలన్నా, తయారు చేసిన బాంబు బయటికి వెళ్ళాలన్నా రాజారెడ్డి అనుమతి ఉండాలి. రాజారెడ్డి అనుమతి లేకుండా ఒక్క గాజు పెంకు కూడా బయటికి వెళ్ళదు. కాబట్టి ఆ రోజు వంగవీటి గారు మీద జరిగిన దాడి బాంబులేసి ఆయన హతమార్చారు. కాబట్టి దీని వెనకాల ఉన్నది రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అని ఈవిడ గతంలో మాట్లాడింది. మరి ఇప్పుడేం మాట్లాడుతుంది? చంద్రబాబు నాయుడు గారు చంపించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారు అనేసి ఈరోజు మాట్లాడుతోంది. ఇలాంటి అబద్ధాలని జనాలకి తెలియజేయడమే నా పని. సో ఇలాంటి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, గతంలో ఒక మాట, ఇప్పుడు ఒక మాట, మాటకి సంబంధం ఉండదు. సిగ్గు వదిలేసి మాట్లాడతారు కదా, బరి తెగించి మాట్లాడతారు కదా, బుద్ధి జ్ఞానం సంస్కారం వదిలేసి మాట్లాడతారు కదా, అలా మాట్లాడుతుంది. రోడ్డుని పోయే గాలి నా కొడుకులు కానీ లేకుంటే గాలి ఎదవలు కూడా ఇలా మాట్లాడరు, ఇలా రెండు మాటలు మాట్లాడరు. వాళ్ళైనా సరే కొంచెం ఎలాంటి అబద్ధాలు మాట్లాడాలంటే, రెండు మాటలు మాట్లాడాలంటే కొంచెమన్నా సిగ్గుపడతారు. కనీసం ఈ నక్కా రజనికి కనీసం సిగ్గు కూడా లేకుండా, ఏమే సిగ్గు అనేది లేకుండా ఇలా బహిరంగంగా అబద్ధాలు ఆడుతూ జనాలని ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తుంది ఈ నక్కా రజని. నేను చాలాసార్లు చెప్తున్నా, నిజంగా ఈ నక్కా రజని అనే వ్యక్తికి సిగ్గు ఉందని నాకు అర్థం కాల. లేదా ఆ నక్కా రజని ఛానల్స్కి పిలిచి ఆవిడ చేత మాట్లాడిస్తున్న వ్యక్తులకి అయినా సిగ్గుందా లేదా నాకు అర్థం కాల. ఒక పక్క ఆవిడ గతంలో మాట్లాడిన మాటలు ఒక పక్క మనం ఉన్నాయి. ఆ రోజు వైఎస్ఆర్ కుటుంబం గురించి ఎంత దరిద్రంగా మాట్లాడిందో, పెళ్ళిళ్ళ గురించి కానీ లేకుంటే వాళ్ళ పుట్టుకల గురించి కానీ, వాళ్ళ వ్యవహార స్టైల్ కానీ, లేకుంటే వాళ్ళ ఫ్యాక్షనిజం కానీ అలా మాట్లాడి సడన్గా ఇప్పుడు పార్టీ మారి వైఎస్ఆర్ కుటుంబం ఇప్పుడు దేవత కుటుంబం, దేవుడి కుటుంబం లాగా భావిస్తూ ఈవిడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగిడే ప్రయత్నం చేస్తుంది. కనీసం సిగ్గుండాలి. మనం చదువుకున్నాము, లేదా మనం అడ్వకేట్, ఒక లాయర్గా ఉన్నాము, ఒక న్యాయవాది వృత్తిలో ఉన్నాము కనీసం కొద్దిగా కూడా సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతుంది. ఇలాంటి వ్యక్తి న్యాయవాది వృత్తికే కలంకం. ఇలాంటి వ్యక్తిని, అబద్ధాలాడే వ్యక్తిని ఒక న్యాయవాదిగా ఎలా చూడాలి? ఈవిడిని ఎత్తుక్కుంటూ న్యాయం కోసం వెళ్ళిన అమాయకులు ఈవిడ తెలివితేటలో లేకుంటే ఈవిడ నీచపు మాటలో తెలుసుకుని, అంటే సామాన్యులు ఈవిడ ద్వారా నష్టపోతారు కదా. అందుకే నేను ఈవిడ మీద ప్రతిసారి వీడియో చేసేదాన్ని ఇందుకే ఊరికే చేయను. నేను ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోకండి.
వీళ్ళు చదివి లాయర్ అవ్వలేదు, వీళ్ళు దొంగచాటుగా లాయర్ అయ్యారు. వీళ్ళు చదివి లాయర్ అయితే ఇలాంటి హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడరు. పూటకు ఒక మాట, గంటకు ఒక మాట మాట్లాడే వ్యక్తులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నా, నిజాలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా. అలా ఆ సమయంలో రోజుకి 2 వీడియోలు 3 వీడియోలు రోజు అయినా సరే అడ్వకేట్ రజనీ మీద చేయాల్సి వస్తుంది, చేస్తా కూడా. నేను దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వను. నేను అడ్వకేట్ రజనీ మీద కాంప్రమైజ్ అవ్వాలంటే నేను స్టార్టింగ్లోనే అయ్యేవాడిని. స్టార్టింగ్లో నేను ఆవిడ గురించి ఎప్పుడైతే మాట్లాడటం స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి నాకు చాలా ఫోన్స్ కాల్స్ వచ్చాయి. చాలామంది ఆవిడ గురించి మాట్లాడొద్దు, మనం చేద్దాము, ఆపేయండి అని చాలామంది చేత ఫోన్లు చేపించి, చాలామంది చేత రికమెండేషన్ పంపించి, చాలామంది చేత బతిమలాడిపించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా సరే నేను ఎక్కడా కూడా లొంగల, ఎవరికి కూడా నేను అంటే నువ్వు చెప్పలా. ఆవిడ తప్పు చేస్తుంది, తప్పుని ప్రశ్నించడం నా పని, తప్పుని ప్రజలకు తెలియజేయడం నా పని అనే ఉద్దేశంతో ఆవిడ మీద వీడియో చేస్తున్నా. ఇక మీద కూడా వీడియో చేస్తా. కాబట్టి మీరు ప్రతిసారి చేస్తున్నాడు టైం వేస్ట్ చేసుకో, బోర్ కొడుతుంది అన్న, ఈజీగా వస్తుంది అనుకోవద్దు. వాస్తవాలు తెలియజేసుకోండి, తెలియని వాళ్ళు తెలుసుకోనివ్వండి. సో నా రిక్వెస్ట్ అదనమాట. జై హింద్.